భారీ వర్షం స్టార్ట్ అయిందండి. పగలల్లా ఎండగాసింది. 4 గంటల నుంచి చల్ల గాలి వచ్చేసింది. ఎందుకన్నా మంచిదని వడియాలు బట్టలు అన్నీ లోపల పెట్టేశానండి. టైం 9:30 అవుతుంది. వర్షం చూసారా లైట్ దగ్గర జోరున స్టార్ట్ అయింది. మరువులు మెరుపులు. రేపు పొద్దున్న వందే భారత్కి మాకు విజయవాడకి వెళ్ళే ప్రయాణం. ఎందుకో మా మనవాడికి ఆ హెల్త్ బాగాలేదు. ఏంటండి చెన్నైలో మళ్ళీ జ్వరాలు, పిల్లల జ్వరాలు. నాకు కూడా జ్వరం వచ్చినట్టుంటే ఇక క్యాన్సిల్ చేస్తున్నా. మంచి కాలం అండి, వెళ్ళి 4 గంటలు వేసి పరుగులు తీసి ఆ ట్రైన్ అందుకునే కష్టం లేకుండా టికెట్లు క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఊరు వెళ్ళామండి. ఎండలు అక్కడ వర్షాలు ఎలా ఉన్నాయో అనవసరంగా వెళ్ళండి. ఎండ అయినా కష్టమే, ఇలా వర్షమైనా కష్టమండి. ఇప్పుడు కరోనా మళ్ళీ ప్రబలుతుంది కదండి. జనాల్లోకి వెళ్ళకుండా కొంచెం మనం అవాయిడ్ చేస్తే ఏదండి, మనకి ఏమన్నా చిన్న జ్వరం వచ్చినా 10 రోజులు కోలుకుంటున్నాక 10 రోజులు పడుతుంది. అలాంటిది మళ్ళీ కరోనా దెబ్బ పడితే అండి లెగలేము. మన ఇళ్ళలో మనం సేఫ్టీగా ఉందామనేసి క్యాన్సిల్ అయిపోయిందండి.